ఓం శాంతి. ఈరోజు మురళి 19/3/2026. మధురమైన పిల్లలారా, ఏ విధంగా బాబా మరియు దాదా ఇరువురు నిరహంకారులుగా ఆత్మాభిమానులుగా ఉన్నారో అలాగే మీరు వారిని అనుసరించండి. బస్ అన్ని మురళీల సారాంశం ఇందులోనే వచ్చేసింది. బాబా మరియు దాదా ఇద్దరూ ఏ విధంగా ఉన్నారో ఆ విధంగా మీరు కూడా నిరహంకారులుగా, ఇంపార్టెంట్ విషయం, నిరహంకారులుగా ఆత్మాభిమానులుగా ఉన్నారో అలాగే మీరు కూడా వారిని అనుసరించండి. తద్వారా సదా ఉన్నతిని పొందుతూ ఉంటారు. సదా ఉన్నతిని పొందాలంటే బ్రహ్మబాబా యొక్క చివరి స్లోగన్ నిరాకారీ భవ, నిర్వికారీ భవ, నిరహంకారీ భవ. సో బాబా అంటున్నారు, ఆత్మాభిమానులుగా నిరహంకారులుగా కండి, బాబాని అనుసరించండి అంటున్నారు. ప్రశ్న: ఉన్నత పదవిని పొందేందుకు ఏ జాగ్రత్తలను తప్పకుండా తీసుకోవాలి? ఉన్నత పదవి పొందాలంటే ఏ జాగ్రత్తలు ఉండాలి? జవాబు: ఉన్నత పదవిని పొందేందుకు నా ద్వారా మనసులో కూడా ఎవరికి దుఃఖం కలగకూడదు. అటెన్షన్ ఏమిటిపైన ఉండాలంటే నా ద్వారా ఎవరికి దుఃఖం కలగడం లేదు కదా. రెండవది, ఎట్టి పరిస్థితుల్లోనూ క్రోధం రాకూడదు. క్రోధంలో కూడా తమో, సతో, రజో, తమో ఉంటుంది. క్రోధంలో కూడా సూక్ష్మ వంశాలు, ఆవేశము, పగ, ప్రతీకార భావనలు, ఇవన్నీ కూడా క్రోధం యొక్క వంశాలే కదా. ఉద్వేగంలోకి రావడము, గట్టిగా మాట్లాడడము, ఇవన్నీ ఎట్టి పరిస్థితుల్లోనూ క్రోధం రాకూడదు. మూడవ విషయం, బాబా పిల్లలుగా ఈ బాబా కార్యంలో, ఈ రుద్రయజ్ఞంలో విఘ్న రూపకంగా అవ్వకూడదు అనే జాగ్రత్త తీసుకోవాలి. విఘ్న రూపకంగా కావడం అంటే వికారాలకు వశం కావడం కూడా విఘ్న రూపాలుగా కావడం, డిస్సర్వీస్ కదా. మనలో ఏదైనా చెడు గుణం ఉంది అంటే ఏంది వీళ్ళు కూడా ఇట్లే ఉన్నారే అన్నప్పుడు డిస్సర్వీస్ జరుగుద్ది కదా, అది బాబా అంటున్నారు. సో జాగ్రత్తను తీసుకోండి. ఎవరైనా నోటి ద్వారా బాబా బాబా అని అంటున్నా వారి నడవడిక రాయల్గా లేకపోతే వారికి ఉన్నత పదవి లభించదు. ఊరికే నోటితో రామ రామ కృష్ణ కృష్ణ అని భక్తి మార్గంలో అంటూ గుణాలు లేకపోతే వేస్ట్ కదా. అలాగే ఇక్కడ కూడా బాబా బాబా అని నోటితో అంటూ రాయల్ నడవడిక లేదంటే కూడా ఉన్నత పదవిని పొందరు. సత్యుగంలోకి వస్తారు కానీ ఉన్నత పదవిని పొందరు. ఎంత ఇంపార్టెంట్ విషయాలు చెప్తున్నారు బాబా. ఉన్నత పదవిని పొందాలంటే ఒకటి, ఎవరికి దుఃఖం ఇవ్వకూడదు, మనసా వాచ కర్మణ క్రోధంలోకి రాకూడదు, బాబా పిల్లలుగా ఈ రుద్రయజ్ఞంలో విఘ్న రూపాలుగా అవ్వకూడదు, నోటితో బాబా బాబా అనడము కానీ రాయల్ నడవడిక లేకపోతే కూడా ఉన్నత పదవి లభించదు. ఓం శాంతి. ఓం శాంతి. బాబా బాబా నుండి తప్పకుండా వారసత్వాన్ని తీసుకోవాలని పిల్లలకు చాలా బాగా తెలుసు. కానీ ఎలా తీసుకోవాలి? శ్రీమతం ద్వారా. శ్రీమద్ భగవాన్ వాచ అని ఉంది, ఒక గీతాశాస్త్రంలోనేనని బాబా అర్థం చేయిస్తారు. భగవంతుడు అందరికీ తండ్రి. శ్రీమద్ భగవాన్ వాచ అని ఉన్నప్పుడు మరి తప్పకుండా భగవంతుడు వచ్చి శ్రేష్టంగా తయారు చేస్తారు కదా. కావుననే వారికి అంత మహిమ అనేది ఉంది. శ్రీమద్ భగవాన్ వాచ, భగవంతుడు తప్పకుండా ఉన్నతోన్నతమైన వాడే కదా. శ్రీమతము కూడా ఈ ఒక్క శాస్త్రంలోనే గాయనం చేయబడి ఉంది. భగవద్గీతలో మాత్రమే శ్రీమతం అనేది ఉంది. ఇంకే శాస్త్రంలోనూ శ్రీమద్ భగవాన్ వాచ అని లేదు. శ్రీమతం ఎవరిదో ఆ రాసేవారికి కూడా తెలియదు, అర్థం తెలియదు, వారు ఊరికే రాస్తూ ఉంటారు. మరి అందులో ఈ తప్పు ఎందుకు జరిగిందో కూడా బాబా వచ్చి అర్థం చేయిస్తారు. ప్రారంభం అవ్వడంతో బాబా అంటారు, రావణ రాజ్యం ప్రారంభం అవ్వడంతో రావణి మతం పైన నడవడం మొదలు పెడతారు. అన్నింటికన్నా అతిపెద్ద పొరపాటు ఈ రావణి మతం వారే చేశారు. రావణ్ణి దెబ్బ తగులుతుంది. ఏ విధంగా బాంబులు మొదలైనవి తయారు చేసేందుకు శంకరుడు ప్రేరణకర్త అంటారు. కానీ
బాబా అంటారు. అలాగే మనుష్యులను పతితులుగా తయారు చేసేందుకు వికారాల రూపీ రావణుడు ప్రేరణకర్తగా అవుతాడు. కావుననే పతిత పావన రా అని పిలుస్తారు. మరి తప్పకుండా ఆ పతిత పావనుడు ఒక్కడే కదా, ఒక శివబాబానే పతితుల నుంచి పావనులుగా తయారు చేస్తారు. దీని ద్వారా పతితులుగా తయారు చేసేవారు వేరుగా ఉన్నారని అర్థమవుతుంది. బాబా అంటున్నారు, పావనంగా చేసేవారు వేరుగా ఉన్నారు. పతితులుగా చేసేవారు రావణుడు, పావనంగా చేసేవారు శివబాబా. ఇరువురు ఒక్కరు కారు. ఈ విషయాలను నంబర్ వార్ పురుషార్థానుసారంగా మీరే అర్థం చేసుకుంటారు. అందరికీ నిశ్చయం ఉందని భావించకండి. నిశ్చయంలో కూడా నంబర్ వారు అందరికీ ఒకేలాగా ఉండదు. నంబర్ వారుగా ఉన్నారు. ఎంతగా నిశ్చయం ఉంటుందో అంతగా సంతోషం ఉంటుంది. బాబా మతం పైన నడవాల్సి ఉంటుంది. శ్రీమతం పైన మనము ఈ స్వరాజ్య పదవిని పొందాలి. మనుష్యుల నుండి దేవతలుగా తయారయ్యేందుకు పెద్ద సమయమేమీ పట్టదు. మీరు పురుషార్థం చేస్తారు, మమ్మ బాబాలను అనుసరిస్తారు. వారు తమ సమానంగా తయారు చేసేందుకు సేవ చేస్తున్నారు. మమ్మ బాబాలు ఎంత కష్టపడ్డారు కదా, ఎంత త్యాగము, ఎంత తపస్య, ఎంత సర్వంశ త్యాగం బాబా చేస్తున్నారు. బ్రహ్మ బాబా మీరు ఎంత సేవ, బాబా అంటున్నారు మమ్మ బాబాలని అనుసరిస్తారు. వారు తమ సమానంగా తయారు చేసేందుకు ఎంత సేవ చేస్తున్నారు. మీరెంత సేవ చేస్తున్నారు మరియు మమ్మ బాబాలు ఎంత సేవ చేస్తున్నారో మీరు కూడా అర్థం చేసుకోగలరు. మనం చేసే సేవ ఎంత, బాబా చేసే సేవ ఎంత. శివబాబా మరియు బ్రహ్మదాదా ఇరువురు కలిసి ఉన్నారు. కావున వీరు బాబాకు అందరికన్నా సమీపంగా ఉన్నారని అర్థం చేసుకోవాలి. ఇతడి సంపూర్ణ రూపమే సూక్ష్మతంలో మీరు చూస్తారు. మరి ఇతడు తప్పకుండా అందరికన్నా చురుకుగా ఉన్నారని అర్థమవుతుంది. సూక్ష్మతంలో సంపూర్ణ బ్రహ్మని గుల్జార్ దాది వాళ్ళు, కైలాస్ దీది వాళ్ళు చూసి వచ్చినారు కదా. ఇక్కడ పురుషార్థి బ్రహ్మ ఉన్నారు, అక్కడ సంపూర్ణ బ్రహ్మ ఉన్నారు. కానీ బాబా ఏ విధంగా నిరహంకారిగా ఆత్మాభిమానిగా ఉన్నారో అలాగే ఈ దాదా కూడా నిరహంకారి. శివబాబాయే అర్థం చేయిస్తున్నారని బాబా అంటారు. మురళి వినిపించేటప్పుడు ఈ తనువు ద్వారా శివబాబాయే వినిపిస్తున్నారని భావించండి. ఈ బ్రహ్మ కూడా తప్పకుండా వింటూ ఉంటారు కదా. ఇతడు వినకుండా ఇతరులకు వినిపించకుండా ఉన్నట్లయితే ఉన్నత పదవిని ఎలా పొందగలరు? బాబా అంటున్నారు. బాబా మురళి వినడము వినిపించడము రెండు చేస్తేనే కదా ఉన్నత పదవిని పొందుతారు. కానీ తన దేహాభిమానాన్ని వదిలి శివబాబాయే వినిపిస్తున్నారని భావించండి అంటారు బ్రహ్మబాబా. సదా శివబాబా చెప్తున్నారనే చెప్పమంటారు. బ్రహ్మబాబా నేను చెప్తున్నానని ఎప్పుడు తెలుసుకోవద్దండి. బాబా ఉన్నంత కాలము కూడా బాబా ఫోటో పెట్టనిచ్చే వాళ్ళు కూడా కాదు. బాబా దేహదారిని జ్ఞాపకం చేసుకోవద్దండి అనేవాళ్ళు. నేను పురుషార్థం చేస్తూ ఉంటాను, శివబాబాయే అర్థం చేయిస్తారు అని అంటారు బ్రహ్మబాబా. ఇతడు తన పతితత్వాన్ని దాటి వెళ్ళారు. మమ్మ కుమారి కావున మమ్మ ముందుకెళ్ళిపోయింది. కుమారీలైన మీరు కూడా చూడండి బాబా ఏమంటున్నారు. కుమారీలు ముందుకెళ్ళారు చూడండి, ఫాస్ట్గా వెళ్ళిపోయారు. కుమారీలైన మీరు కూడా మమ్మని అనుసరించండి. గృహస్థులు బాబాని అనుసరించాలి. ఎంత బాగా చెప్తున్నారు బాబా. నేను పతితుడను, ఇప్పుడు పావనంగా అవ్వాలి అని ప్రతి ఒక్కరూ భావించాలి. స్మృతి యాత్రను బాబా ముఖ్యమైన విషయంగా నేర్పించారు. ఇందులో దేహాభిమానం ఉండకూడదు. అచ్చా, ఎవరైనా మురళి వినిపించలేకపోయినా స్మృతి యాత్రలో ఉండండి, దాంట్లో తప్పులేదు కదా. బాబా మురళి నడిపించే దాంట్లో అహంకారం రావచ్చు, అభిమానం రావచ్చు. స్మృతి యాత్రలో దేహీ అభిమానిగా అవుతాం. దేహాభిమానం సమాప్తమవుతుంది. యాత్రలో ఉంటూ మురళిని వినిపించగలరు. బాబా స్మృతిలో ఉంటూ చెప్పచ్చు. కానీ వినిపిస్తూ యాత్రను మర్చిపోయినట్లయితే పర్వాలేదు, మురళిని వినిపించి మళ్ళీ యాత్రలో నిమగ్నం అయిపోండి. వినిపిస్తూ ఒక్కొక్కసారి జ్ఞానంలో వెళ్ళిపోతా బాబాని మర్చిపోతాం. బాబా అంటారు మళ్ళీ యాత్రలో నిమగ్నం అయిపోండి. ఎందుకంటే అది వాణి నుండి అతీతమైన వానప్రస్థవస్థ. బాబా ఎక్కడుంటారు? వానప్రస్థవస్థ కదా, పరంధామములు.
ఆత్మాభిమానులుగా ఈ బాబాని స్మృతి చేస్తూ ఉండండి మరియు సృష్టి చక్రాన్ని స్మృతి చేస్తూ ఉండండి. ఇదే ముఖ్యమైన విషయమని బాబా చెప్తున్నారు. పిల్లలారా, ఎవరికీ దుఃఖం ఇవ్వకండి, బాబాను స్మృతి చేస్తూ ఉండండి అని అందరికీ అర్థం చేయిస్తూ ఉండండి. అందరికీ బాబాని గుర్తు చేసుకోండి, బాబాని గుర్తు చేసుకోండి అని సదా గుర్తు చేపించాలి. బాబా అదే చెప్తున్నారు. ఇక్కడి నుండి బాబా అంటారు, ఇదే ముఖ్యమైన విషయం, ఎవరికీ దుఃఖం ఇవ్వకండి, బాబాను స్మృతి చేస్తూ ఉండండి అని అందరికీ అర్థం చేయించండి. ఇది ఒక యాత్ర. మనుష్యులు శరీరం వదిలినప్పుడు స్వర్గస్థులైనారంటారు. అజ్ఞాన కాలంలో ఎవరూ స్వర్గాన్ని తలుచుకోరు. స్వర్గాన్ని తలుచుకోవడం అంటే ఇక్కడి నుంచి చనిపోవడం అనుకుంటారు. ఈ విధంగా ఎవరూ స్మృతి చేయరు. ఇప్పుడు మేము వాపస్ ఇంటికి వెళ్ళాలని పిల్లలైన మీకు తెలుసు. మీరు ఎంతగా స్మృతి చేస్తారో అంతగా మీకు సంతోషం కలుగుతుంది. ఇంపార్టెంట్, బాబా స్మృతి ద్వారా మనకి ఖుషి వస్తుంది, సంతోషం కలుగుతుంది, వారసత్వం గుర్తుకొస్తుంది. బాబాను ఎంతగా స్మృతి చేస్తారో అంత హర్షితంగా ఉంటారు. బాబాను స్మృతి చెయ్యకపోవడం వల్లనే తికమక పడతారు, కునికి పాటలు పడతారు, తూగుతూ ఉంటారు. మీరు అంత సమయం స్మృతి చేయలేకపోతున్నారు అని బాబా అంటారు. బాబా ప్రేయసీ ప్రియులై ఉదాహరణను తెలియచేశారు. వారు వ్యాపార వ్యవహారాలు చేసుకుంటూ కూడా బాబా చెప్తున్నారు, చర్కాను తిప్పుతూ కూడా తమ ముందు ప్రియుడు వచ్చి నిల్చున్నట్లుగా అనుభవం చేసుకుంటారు. చూడండి, అక్కడ వ్యాపార వ్యవహారాలు చేస్తూ కూడా ఏ దేహదారినైనా గుర్తు చేసుకుంటారు కదా. హాత్ కార్డే దిల్ యార్డే, చేతితో పని చేస్తూ హృదయంతో బాబాని గుర్తు చేసుకుంటారు కదా. అట్లా బాబా ఇక్కడ అంటున్నారు, ప్రేయసి ప్రియుడిని తలుచుకుంటుంది, ప్రియుడు ప్రేయసిని తలుచుకుంటారు. ఇక్కడ మీరు కేవలం ఒక్క శివబాబానే స్మృతి చేయాలి. బాబాకు మిమ్మల్ని స్మృతి చేయాల్సిన అవసరం లేదు, ఆయనకేం పని ఉంది. కానీ చాలా అనన్యమైన బ్రహ్మబాబా లాంటి పక్కా జవాబారీ నిమిత్తమైన ఆత్మ ఉంటే బాబా కూడా గుర్తు చేసుకుంటారు. మనం గుర్తు చేసుకునేది బాబాని సహజం, కానీ బాబా మనల్ని గుర్తు చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. బాబా అందరికీ ప్రియుడు. బాబా మీరు మమ్మల్ని తలుచుకుంటారా అని పిల్లలైన మీరు ఉత్తరం రాస్తారు. అరే, అందరికీ ప్రియుడైనా అతడు ప్రేయసీలైన మిమ్మల్ని ఎలా తలుచుకోగలడు? ఇది అసంభవం. అతడు ప్రియుడు, అతడు ఎప్పుడూ ప్రేయసీగా అవ్వరు. మీరే స్మృతి చేయాల్సి ఉంటుంది. మీరు ప్రతి ఒక్కరూ ఆ ఒక్కరికే ప్రేయసీలుగా అవ్వాలి. అతడు ప్రేయసీగా అయితే ఎంతమందిని స్మృతి చేయాలి? భారం మీపైన ఉంది. బాబాను స్మృతి చేయకపోతే పాపాల భారం తగ్గదు. మరి నేను ఎవరినైనా స్మృతి చేయాల్సిన అవసరం ఏముంది? ఆత్మలైన మీరు స్మృతి చేయాలి. ఎంతగా స్మృతి చేస్తారో అంతగా పుణ్యాత్మగా అవుతూ పోతారు, పాపాలు తొలగిపోతాయి. ఇది చాలా ఉన్నతమైన లక్ష్యం. ఆత్మాభిమానులుగా అవ్వడంలోనే శ్రమ ఉంది. ఈ జ్ఞానమంతా మీకు లభిస్తోంది. మీరు త్రికాలదర్శులుగా నంబర్వార్ పురుషార్థానుసారంగా అయ్యారు. మొత్తం చక్రమంతా మీ బుద్ధిలో ఉండాలి. నంబర్వార్ పురుషార్థానుసారంగా త్రికాలదర్శులుగా అయినారు. అది లేకపోతే నంబర్వార్గా లేకపోతే సదా బుద్ధిలో జ్ఞానస్మరణ నడిస్తూ ఉంటే బుద్ధి సదా బాబా వైపే ఉంటే ఇంకా నంబర్ 1 పదవిని పొందుతారు. మీరు లైట్ హౌస్లు కదా. మీరు ప్రతి ఒక్కరికి శాంతిధామం మరియు సుఖధామం యొక్క దారిని చూపించేవారు. ఇవన్నీ కొత్త విషయాలు. వీటిని ఇప్పుడు మీరు వింటారు. ఆత్మలైన మేము తప్పకుండా శాంతిధామ నివాసులమని మీకు తెలుసు. ఇక్కడ పాత్రను అభినయించేందుకు వచ్చాము. మనం నటులము. ఈ చింతనయే బుద్ధిలో నడుస్తూ ఉంటే నష ఎక్కుతుంది. అంతే కదా, ఈ ప్రపంచం అశాశ్వతం. బాబా వచ్చి మనకు ఉన్నతమైన స్థితిని ఇప్పిస్తున్నారు అనే నష ఎక్కితే ఎన్నాళ్ళే కదా అనుకుంటే అప్పుడు ఆటోమేటిక్గా నష ఎక్కుతుంది. ఆది నుండి అంతిమం వరకు మీ పాత్ర ఉందని బాబా అర్థం చేయించారు. ఇప్పుడు కర్మాతీత స్థితిలోకి తప్పకుండా వెళ్ళాలి. టైం దగ్గర వచ్చేసింది. మళ్ళీ స్వర్ణిమ యుగంలోకి రావాలి. ఇదే ధ్యాసలో ఉంటూ మీ కళ్యాణాన్ని మీరే చేసుకోవాలి. కేవలం పండితులుగా అవ్వకూడదు.
వారు ఇతరులకు నేర్పిస్తూ ఉంటారు, కానీ స్వయం ఆ స్థితిలో ఉండకపోతే దాని ప్రభావం పడదు. స్వపురుషార్థం కూడా చెయ్యాలి. నేను కూడా స్మృతి చేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటాను, బ్రహ్మబాబా చెప్తున్నారు. కానీ అప్పుడప్పుడు మాయ తుఫాన్ ఎలా వస్తుందంటే అది బుద్ధియోగాన్ని పూర్తిగా తెంచేస్తుంది. చాలామంది పిల్లలు చాటును పంపిస్తారు, వీరు నాకన్నా వేగంగా ముందుకెళ్తున్నారే అని నేను ఆశ్చర్యపోతాను, బ్రహ్మబాబా అంటున్నారు. ఉత్సాహం కలగడం వల్ల చాట్ రాయడంలో నిమగ్నం అవుతారు, కానీ ఇదే విధంగా తీవ్ర వేగంతో పరుగుతీస్తే నంబర్ 1లోకి వెళ్ళిపోతారు. కానీ అలా జరగదు, అది కేవలం చార్టు వ్రాయడం వరకే. బాబా మేము ఇంతమందిని మా సమానంగా తయారు చేశాము అని రాయరు. బాబా మాకు వీరు ఈ దారిని చూపించారు అని ఇతరులు కూడా రాయాలి కదా. అంటే అంత బాగా మనం సేవ చేస్తే వేరే వాళ్ళు కూడా మేము వీళ్ళ ద్వారా జ్ఞానం పొంది మా జీవితం శ్రేష్టమైంది అని బాబాకు రాస్తారు. ఇటువంటి సమాచారం రావడం లేదు. మరి బాబా ఏమని భావిస్తారు? కేవలం చార్టుని పంపించినంత మాత్రాన పని నడవదు, మీ సమానంగా కూడా తయారు చేయాలి. రూపము మరియు సుగంధం రెండూ కలవారిగా అవ్వాలి, లేకపోతే బాబా సమానంగా కాలేరు. రూపముగాను మరియు సుగంధంగాను ఖచ్చితంగా కావాలి. రూపం అంటే ఆత్మీయ రూపము, సుగంధం అంటే సద్గుణాల సువాసన ఖచ్చితంగా తయారవ్వాలి. ఇందులోనే శ్రమ ఉంది. దేహాభిమానం సమాప్తం చేసేస్తుంది. రావణుడు దేహాభిమానిగా తయారు చేశాడు, ఇప్పుడు మీరు ఆత్మాభిమానులుగా అవుతున్నారు. మళ్ళీ అర్ధకల్పం తర్వాత మాయారావణుడు దేహాభిమానిగా తయారు చేస్తాడు. దేహీ అభిమానులు చాలా మధురంగా అవుతారు. గుర్తేమి? శీతలంగా, మధురంగా. కర్మేంద్రియాల చంచలత్వం సమాప్తమయ్యి కర్మేంద్రియాలు తమ ఆధీనంలో, జ్ఞానేంద్రియాలు తమ ఆధీనంలో ఉంటాయి. యోగి ఆత్మల యొక్క గుర్తది, ఆత్మాభిమానుల యొక్క గుర్తు. ఆత్మాభిమానులు చాలా మధురంగా అవుతారు. ఇప్పుడు ఇంకా ఎవ్వరూ సంపూర్ణంగా అవ్వలేదు, కావున ఎవరి హృదయానికి కష్టం కలిగించకండి, దుఃఖం ఇవ్వకండి అని బాబా చెప్తారు. అందరికీ బాబా పరిచయాన్ని ఇవ్వండి. మాట్లాడడంలో మరియు నడవడికల్లో కూడా ఎంతో రాయల్టీ ఉండాలి. ఈశ్వరీయ సంతానమైన మీ నోటి నుండి ఎల్లప్పుడూ రత్నాలే వెలువడాలి. మీరు మనుషులకు ప్రాణదానాన్ని చేస్తారు, దారిని చూపించాలి మరియు అర్థం చేయించాలి. మీరు పరమాత్మ సంతానం కదా, వారి నుండి మీకు స్వర్గ రాజ్యం లభించాలి. ఇప్పుడు ఆ రాజ్యం ఎందుకు లేదు? ఒకసారి గుర్తు చేసుకోండి. ఆ తండ్రి నుండి తప్పకుండా వారసత్వం లభించింది కదా. భారతవాసులైన మీరు దేవీ దేవతలుగా ఉండేవారు. మీరే 84 జన్మలు తీసుకున్నారు. మేమే లక్ష్మీనారాయణ కులానికి చెందినవారము అని మీరు భావించండి. మిమ్మల్ని మీరు ఎందుకు తక్కువ అంచనా వేసుకుంటారు? బాబా అందరూ అలా అవ్వలేరు కదా అని ఎవరైనా అంటే, వీరు ఈ కులానికి చెందినవారు కాదు, వీరు ఇప్పటి నుండే కదలడం మొదలుపెట్టారు అని బాబా అర్థం చేసుకుంటారు. మీరు 84 జన్మలు తీసుకున్నారు. ఈ బాబా 21 జన్మల ప్రాలబ్ధాన్ని జమ చేయిస్తున్నారు మనతో. దాన్ని మీరు అనుభవించారు. మళ్ళీ అది సమాప్తం అవ్వడం ప్రారంభించింది. ద్వాపర యుగం నుంచి చిలుము పడుతూ పడుతూ తమో ప్రధానంగా గవ సమానంగా అయిపోయారు. భారతదేశం 100% సుసంపన్నంగా ఉండేది. వీరికి వారసత్వం ఎక్కడి నుంచి లభించింది? లక్ష్మీనారాయణలకు ఆ వారసత్వం ఎవరిచ్చారు? ఇందులోని నటులే వీటిని తెలియచేయగలరు కదా. మనుష్యులే ఇందులోని నటులు. ఈ లక్ష్మీనారాయణలకి రాజ్యం ఎక్కడి నుంచి లభించిందో వారికి తెలిసి ఉండాలి. ఇవి ఎంత చక్కని విషయాలు. తప్పకుండా వారు తాము ముందు జన్మలోనే ఈ రాజ్యభాగ్యాన్ని పొంది ఉంటారు. పురుషార్థం అలా చేసి ఉంటేనే ప్రాలబ్ధం లభిస్తుంది కదా. బాబాయే పతిత పావనుడు. నేను మీకు కర్మ అకర్మ వికర్మల గుహ్యగతిని కూడా అర్థం చేయిస్తానని బాబా చెప్తున్నారు. రావణ రాజ్యంలో మనుషుల కర్మలు వికర్మలుగా అవుతాయి. అక్కడ మీ కర్మలు అకర్మలుగా ఉంటాయి. అది దైవీ సృష్టి. నేను రచయితను. మరి తప్పకుండా సంగమ యుగంలోనే నేను రావాల్సి ఉంటుంది. ఇది రావణ రాజ్యం, ఇది ఈశ్వరీయ రాజ్యం. ఈశ్వరుడు ఇప్పుడు స్థాపన చేయిస్తున్నారు. మీరందరూ ఈశ్వరుని పిల్లలు.
మీకు ఇప్పుడు వారసత్వం లభిస్తుంది. భారతవాసులే సుసంపన్నంగా ఉండేవారు, దేవతలుగా ఉండేవారు. ఇప్పుడు దివాలా తీశారు. ఇది రచింపబడి ఉన్న డ్రామా. ఇందులో ఏ మార్పులు వచ్చే అవకాశం లేదు. అందరి వృక్షము వారి వారిది, అనేక ధర్మస్థులది. వెరైటీ వృక్షం కదా. దేవతా ధర్మం వారే మళ్ళీ దేవతా ధర్మం లేకొస్తారు. క్రైస్తవ ధర్మం వారు తమ ధర్మంలో సంతుష్టంగా ఉంటారు. వారు ఇతరులని కూడా తమ ధర్మంలోకి లాక్కున్నారు, కన్వర్ట్ చేసుకున్నారు. భారతవాసులు తమ ధర్మాన్ని మర్చిపోయిన కారణంగా ఆ ధర్మాన్ని మంచిదని భావించి అందులోకి వెళ్ళిపోతారు. ఏదో ఉద్యోగాలు ఇచ్చినారు, లేదంటే ఇల్లు కట్టించినారంటే కన్వర్ట్ అయిపోతారు. ఉద్యోగాల కోసం ఎంతోమంది విదేశాలకు వెళ్తారు, ఎందుకంటే అక్కడ సంపాదన బాగుంటుంది అనుకుంటారు. డ్రామా చాలా అద్భుతంగా రచింపబడి ఉంది. దీన్ని అర్థం చేసుకోవడానికి చాలా మంచి బుద్ధి కావాలి, సత్వప్రధాన బుద్ధి కావాలి. మంతనం చేస్తానే బుద్ధి దివ్యంగా మారుతుంది. చూడండి, డ్రామాని అర్థం చేసుకోవడానికి మంచి బుద్ధి కావాలి, యథార్థంగా అర్థం కావాలి. విచారసాగర మంతనం చేయడం ద్వారా అన్నీ అర్థమైపోతాయి. ఇది రచింపబడి ఉన్న అనాది డ్రామా కావున పిల్లలైన మీరు మీ సమానంగా సదా సుఖవంతులుగా ఇతరులను తయారు చేయాలి. ఇంపార్టెంట్ అది. పతితుల నుండి పావనులుగా తయారు చేయడం మీ పని. బాబా కర్తవ్యమే మీ కర్తవ్యం. మీ ముఖము సదా దేవతల వలె హర్షితంగా సంతోషంగా ఉండాలి. మీరు విశ్వానికి అధిపతులుగా అవుతున్నారని మీకు తెలుసు. మీరు చాలా లవ్లీ చిల్డ్రన్, ప్రియమైన పిల్లలు. క్రోధం పైన చాలా ధ్యాస ఉంచాలి. పిల్లలకు సుఖము యొక్క వారసత్వాన్ని ఇచ్చేందుకు బాబా వచ్చారు. స్వర్గ మార్గాన్ని అందరికీ తెలియచేయాలి. బాబా సుఖకర్త, దుఃఖహర్త కావున మీరు కూడా సుఖకర్తలుగా కావాలి. ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు. దుఃఖం ఇచ్చినట్లయితే మీ శిక్ష 1కి 100 రెట్లుగా అయిపోతుంది. చూస్తున్నారా బాబా ఏమంటున్నారు? తెలిసి చేస్తే దానికి 100 పాపం ద్వారా శిక్షలు అనుభవించాల. ఎవరు శిక్షల నుండి తప్పించుకోలేరు. పిల్లల కోసం విశేషంగా ట్రిబ్యునల్ కూర్చుంటుంది. మీరు విఘ్నాలు కలిగిస్తే చాలా శిక్షలు అనుభవిస్తారని బాబా చెప్తున్నారు. ఫలానా వారు ఇలా అవుతారని మీరు కల్పకల్పాంతరము సాక్షాత్కారం చేసుకుంటారు. సాక్షాత్కారాల ద్వారా ఇతరులు ఏమవుతారో తెలిసినప్పుడు ఆ విషయాన్ని వినిపించేందుకు బాబా అనుమతి ఇచ్చేవారు కాదు. కానీ అంతిమంలో ఖచ్చితంగా అన్నీ తెలిసిపోతాయి. మున్ముందు చాలా తీవ్రంగా సాక్షాత్కారాలు జరుగుతాయి. వృద్ధిని పొందుతూ పోతారు. సాక్షాత్కారాలు జరిగినప్పుడు విశ్వాసం ఏర్పడుతుంది కదా. సో బాబా అంటున్నారు చూడండి, సాక్షాత్కారాలు జరుగుతా చాలా మంది బాబా పిల్లలు తయారవుతారు, వృద్ధి అవుతుంది. ఇది కూడా గాయనం చేయబడి ఉంది. విద్వాంసులు, పండితులు మొదలైన వారంతా తర్వాత వస్తారు. వారి సింహాసనాలు కూడా కదులుతాయి. కానీ పిల్లలైన మీరు అపారమైన సంతోషంలో ఉంటారు. మనకు దాంతో ఏ సంబంధము లేదు. మనం ఆనందంగా, మన ఖుషీలో, మన ఆనందంలో, మన అతీంద్రియ సుఖంలో మనం ఉండాలి. మన జ్ఞాన మనన చింతనలో మనం మునిగి ఉండాలి. ఇతరులకు దాత విదాతలై వరదాతలై ఇస్తూ పోవాలా. అంతే మన పని, మిగతాదంతా బాబా పని. అచ్చా, మధురాతి మధురమైన చాలా కాలం తర్వాత కలిసిన పిల్లలకు మాత్పితా బాబ్దాదా యొక్క ప్రియ స్మృతులు. ఇటువంటి ప్రియ స్మృతులు ఒక్కసారే లభిస్తాయి. మీరెంతగా స్మృతి చేస్తారో అంతగా ప్రేమను పొందుతారు. వికర్మలు వినాశం అవుతాయి. ధారణ కూడా జరుగుతుంది. పిల్లల్లో అపారమైన సంతోషం ఉంది. ఎవరొచ్చినా వారికి దారి చూపించాలి. బేహద్దు వారసత్వాన్ని బేహద్దు తండ్రి ద్వారా పొందాలి. ఇదేమైనా తక్కువ విషయమా? ఈ విధమైన పురుషార్థాన్ని చేయాలి. అచ్చా, मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद, प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद, प्यार, गुड मॉर्निंग और नमस्ते 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 बाबा, नमस्ते. थैंक यू बाबा. सारांश, మాట్లాడడంలో, నడవడికల్లో చాలా రాయల్టీ ఉండాలి.
నోటి నుండి ఎల్లప్పుడూ రత్నాలే వెలువడాలి. మీ సమానంగా తయారు చేసే సేవం చేయాలి. ఎవరి హృదయాన్ని విసిగించకూడదు. ఎంత ధారణాయుక్తమైన పాయింట్స్. మాటల్లో నడవడికల్లో చాలా రాయల్టీ ఉండాలి. నోటి నుంచి రత్నాలే వెలువడాలి. మీ సమానంగా ఇతరులను తయారు చేసే సేవం చేయాలి. ఎవరి హృదయాన్ని విసిగించకూడదు. సెకండ్ పాయింట్, క్రోధం పైన చాలా ధ్యాస ఉంచాలి. ముఖమును ఎల్లప్పుడూ దేవతల వలె హర్షితంగా ఉంచుకోవాలి. జ్ఞాన యోగ శక్తి ద్వారా స్వయాన్ని దేవతలుగా తయారు చేసుకోవాలి. వరదానం, శక్తిశాలి దర్పణం ద్వారా అందరికీ స్వయంను సాక్షాత్కారం చేయించే సాక్షాత్కార మూర్తులుగా కండి. శక్తిశాలి దర్పణం ద్వారా అందరికీ స్వయంను సాక్షాత్కారం చేయించే సాక్షాత్కార మూర్తులుగా కండి. దర్పణం ముందుకు ఎవరెళ్ళినా వారికి స్పష్టంగా స్వయం యొక్క రూపం సాక్షాత్కారం అవుతుంది. కానీ ఒకవేళ దర్పణం శక్తిశాలిగా లేకపోతే అసలు రూపానికి బదులుగా వేరొక రూపం కనిపిస్తుంది. మనం మంచిగుంటే పొట్టికి కనిపిస్తాం, సన్నగుంటే లావుగా కనిపిస్తాం. అర్థం ఎట్లుంటే అట్లా. ఉన్నది సన్నగా కానీ కనిపించేది లావుగా. కావున మీరు ఎటువంటి శక్తిశాలి దర్పణంగా అవ్వాలంటే దాని ద్వారా అందరికీ స్వయం యొక్క సాక్షాత్కారం జరగాలి. మీ ముందుకు రావడంతోనే దేహాన్ని మర్చిపోయి తమ ఆత్మిక స్వరూపంలో స్థితులైపోవాలి. వాస్తవికమైన సేవ ఇదే. అండర్లైన్ చేసుకోండి. సేవ అంటే ఏమిటి? స్వయంని అంత ఆత్మాభిమానిగా తయారు చేసుకోవాలి. మనం ఎవరి ముందుకెళ్ళినా వారు కూడా ఆత్మాభిమానిగా అయిపోవాలి. దీని ద్వారానే జయ జయ ధ్వనులు జరుగుతాయి. స్లోగన్, శిక్షణలను స్వరూపంలోకి తీసుకొని వచ్చేవారే జ్ఞానస్వరూప ప్రేమస్వరూప ఆత్మలు. బాబా చెప్పే ప్రతి విషయాన్ని ఆచరణలోకి తీసుకొచ్చే వాళ్ళే జ్ఞాని ఆత్మలు మరియు ప్రేమస్వరూప ఆత్మలు. అవ్యక్త సూచన, నిశ్చయం అనే పునాదిని దృఢంగా చేసుకొని సదా నిర్భయంగా నిశ్చింతగా ఉండండి. బాబా పైనైతే నిశ్చయం ఉంది, కానీ స్వయం పైన కూడా నిశ్చయ బుద్ధి కలవారిగా ఈ కార్యం చేస్తే అప్పుడు విజయం తప్పక లభిస్తుంది. విజయం ముందు సమస్య ఏమీ పెద్ద విషయం కాదు. దాన్ని సమస్యగా అనుకోరు, ఆటగా భావిస్తారు. సంతోషంతో ఆడుకోవడం జరుగుతుంది. ఏ కార్యమైనా సహజమైనదైతే ఇది నా ఎడమ చేతితో ఆడే ఆట అంటారు. సహజమని అనడం జరుగుతుంది. ఇది కూడా బుద్ధి ఆటగా అయిపోతుంది. ఆడుకునేటప్పుడు గాబరా పడ్డరు కదా, అలాగే లైఫ్ ఈజ్ ఏ గేమ్, యూ ప్లే ఇట్. అనేక రకరకాల ఆటలు వస్తూనే ఉంటాయి. ఎట్లా మిక్కీ మౌస్ ఆట వస్తూ ఉంటుంది కదా, పిల్లిపోతుంది, ఎలకొస్తుంది, ఎలకపోతుంది, ఇంకోటి వస్తుంది. అట్లాగా ఈ యొక్క సంసారంలో రకరకాల ఆటలు వస్తుంటాయి. పరిస్థితుల రూపంలో, విఘ్నాల రూపంలో, మాటల రూపంలో. వాటిని అన్నింటినీ నన్ను ముందుకు తీసుకుపోయేకొచ్చినాయి అని నిశ్చయ బుద్ధి ఆత్మగా స్వయం పైన నిశ్చయాన్ని కలిగి ఉంటే నేను విజయ అయి ఉన్నాను, విజయం తప్పకుండా నాకు లభిస్తుంది అనే విశ్వాసంతో ఉండాలి. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ వెరీ మచ్ బాబా.